ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు కొన్ని తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. శుక్రవారం చేసే కొన్ని తప్పులు వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి మన ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం రోజున పంచదారను కొనకూడదు. పంచదార శుక్ర గ్రహానికి సంబంధించినదని. కాబట్టి శుక్రవారం నాడు పంచదారను కొంటే మీ జీవితంలో సమస్యలు రావచ్చు. శుక్రవారం ఇంటి ముందు అశుభ్రంగా ఉంచకూడదు. ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసుకోవాలి. అలా చేయకపోతే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. శుక్రవారం రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే వంటగదికి సంబంధించిన వస్తువులను శుక్రవారం నాడు కొనకూడదు. ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. శుక్రవారం నాడు పొరపాటున కూడా పాలు, పెరుగు, కారం, చింతపండు, అలాగే ఉప్పు ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయకూడదు. అలాగే ఇంట్లో ఉన్న చెత్తను కూడా బయట పడేయకూడదు. వివాహమైన ఆడవారు శుక్రవారం రోజున చేతికి ఉన్న గాజులను తీయకూడదు. శుక్రవారం రోజున పొరపాటున కూడా నలుపు రంగు బట్టలను ధరించకూడదు. దీనివల్ల జాతక దోషాలు ఏర్పడతాయి. శుక్రవారం మాంసాహారం తినకూడదు. శుక్రవారం మాంసాహారం తింటే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. శుక్రవారం రోజున పొరపాటున కూడా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. మహాలక్ష్మి స్వరూపమైన స్త్రీలు శుక్రవారం రోజున కంట తడి పెట్టకూడదు. స్త్రీలు కంట తడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కీడు జరుగుతుంది. పూజ గదిలో ఉన్న పాత దేవుని విగ్రహాలను శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చినిగిన బట్టలను ధరించకూడదు. ఇది పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. పెళ్లైన ఆడవారు శుక్రవారం రోజున తప్పకుండా కుంకుమ ధరించి తులసి చెట్టుకు పూజ చేయాలి. శుక్రవారం తులసి పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఏదైనా శుక్రవారం నాడు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. శుక్రవారం పూజలు చేసేవారు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇస్తే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు. డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. శుక్రవారం చేసే పూజల ఫలితంగా లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఏదైనా శుక్రవారం రోజున గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి గరికపాలను సమర్పిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. అలాగే శుక్రవారం రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి మల్లెపూలను సమర్పిస్తే కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. శుక్రవారం రోజున ఒక గిన్నెలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.